అసలు పీపీఏ పద్ధతి ప్రకారం దీంట్లో ఎందుకు చేయట్లేదు? అంటే కేంద్రం ఏదైతే చెప్తుందో ఆ విధంగా వెళ్ళాలి, మీ సొంతంగా నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు అనే విధంగా కూడా కేంద్రం కొంచెం సీరియస్ అయింది. శ్రీనివాస్ గారు సిగ్నల్ ఇప్పుడు వినపడుతుందండి, కంటిన్యూ. ఇప్పుడు యాక్చువల్ గా ఇది కొత్తగా జరగట్లేదు. 4 సంవత్సరాల నుంచి అన్ని విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వంలోకి పవన్ కళ్యాణ్ గారు కూడా, మేము వాళ్ళతో కలిసిన తర్వాత కూడా కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ప్రాజెక్టులు కానీ, డెవలప్మెంట్ కానీ, రోడ్లు కానీ, రైతును ఆదుకునే విషయంలో కానీ, పంచాయతీ నిధులు వాడకం విషయంలో కానీ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఎంతవరకు లిమిటేషన్ ఉంటుందో దాన్ని మించి వాళ్ళు కూడా దాటలేరు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఇవాళ ఈ ఎలక్షన్ ముందు ప్రతి పార్టీ చెప్పేది ఏంటంటే పోలవరం కట్టేస్తాం, లేకపోతే అమరావతి నిర్మించేస్తాం, లేదా ఇంకోటి చేస్తాం అని చెప్తారు. ప్రపంచంలో భారతదేశంలో చాలా ప్రాజెక్టులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి చేసుకోగలిగాం. కానీ ఒక్క పోలవరం ప్రాజెక్ట్ ని ఆయన 10 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉండగా కూడా మనం యూటిలైజ్ చేసుకోకుండా ఆ ప్రాజెక్ట్ ని అలాంటి నాయకుడు ఉన్నప్పుడే పూర్తి అయిపోతే భవిష్యత్తులో కూడా ఇంకెప్పుడు పూర్తి చేయలేమని ఒక నాకైతే నమ్మకం లేదండి. ఎందుకంటే వీళ్ళ ఇక్కడున్న నాయకులు వాళ్ళ వ్యాపారాలకి, ఇక్కడున్న ఎంపీలు కానీ, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ వ్యాపారాలకి ధనార్జన కోసం వాడుతున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎక్కడ కూడా బాగు చేసే విధంగా నాయకుల్ని రాష్ట్ర ప్రజలు కూడా ఎన్నుకోలేదండి. చాలా సిగ్గుచేటు. ఒకవేళ కొద్దిగా ఉన్నారని చెప్పాలన్నమాట. రాజకీయాల్లో పోలవరం ప్రాజెక్టు కట్టలేము అంటే మన చేతగానితనం అని కూడా చెప్పాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసి దాదాపు 50 నుంచి 60% కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆయన చేసిన విధానం నచ్చిందండి, చేశారు. అది కూడా కాకుండా ఏదైతే నిర్వాసితులకి నిధులు ఇస్తాను కూడా అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది, సర్వే గణాంకాలు కూడా చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రి అవ్వక ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఈ డబ్బులు ఏం సరిపోతాయి, నేను 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తానని చెప్పి ఆశ పెట్టి ఈ రోజు వరకు వాళ్ళ గురించి పట్టించుకొని పోయిన మనం చూస్తా ఉన్నాం. ప్రాజెక్టు పనులు ఏ పని అవడం రివర్స్ టెండరింగ్ లో 20,000 కోట్లు మిగిలిపోతుందని సంకల్ కొట్టుకున్న ఈ ప్రభుత్వం మరి ఈ రోజు వరకు ఏం చేసిందో చెప్పాలా. అంత ముందున్న అనిల్ కుమార్ యాదవ్ గాని, ఇప్పుడున్న అంబటి రాంబాబు గాని వీళ్ళు ఏంటన్నా బుల్లెట్ దిగిందా లేదా నువ్వు చూడండి. మీరు 2023 కల్లా 22 కల్లా మేము నవంబర్ కల్లా మీకు దాంట్లో నీళ్ళు వచ్చేస్తాయని చెప్పినటువంటి ఆ మంత్రి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చిన అంబటి రాంబాబుని అడిగితే ఇప్పుడు నా ముందు పెద్దలు చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు అత్తమానం దాన్ని మనం ఉదరించాల్సిన అవసరంలా. ఎందుకంటే ఇవాళ ఇప్పుడైనా ఎవరన్నా ప్రభుత్వం అనేది వస్తే, ఇవాళ ఆ రోజు మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా 90% అన్నారు. మీరు చేసిందంత ఒక ఎత్తు అయితే కొన్ని వేల ఎకరా నీళ్ళు ఇచ్చే తాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇది మరి ఖచ్చితంగా దీన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఏ మొగం పెట్టి మీరు ఓట్లు అడుగుతూ వెళ్తారో, మీరు చేసిన దోపిడీలు దుర్మార్గాలు చెప్పుకుంటారా, మందు ఎక్కువ రేట్లకు అమ్మేదని చెప్పుకుంటారా, పోలవరం పూర్తి చేయలేదని చెప్పుకుంటారా, లేకపోతే అమరావతిని తీసుకెళ్లి 3 చోట్ల మొక్కలు చేసామని చెప్తారా, రాజధానిని రాష్ట్రం చేశానని చెప్తారా, పంచాయతీ నిధులు లేదని చెప్తారా, పంచాయతీలు ఎక్కడ కూడా పనులు జరగట్లేదని చెప్తారా, ఈ రోడ్లు డెవలప్ చేయలేదని చెప్తారు. ఏ మొగబెట్టి మీరు రోడ్ల మీద వెళ్తారని చెప్తా ఉన్నాం. ఏమన్నా సంక్షేమం అన్ని కూడా పూర్తిగా 2,10,000 కోట్లు మీరు పంచి పెడితే 1,80,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కావాలంటే రవిమాధవ్ గారిని ఒకసారి మీరు క్లారిఫికేషన్ అడిగి తీసుకోవచ్చు కూడా. హలో గౌతమ్ గారు, సార్ పవన్ గారు ఏం చెప్తారంటే మీరు ఎక్కడైతే వాటర్ పంపింగ్ కి సంబంధించి అంటే అనవసరంగా అక్కడ వాటర్ అంతా నిల్వ చేస్తున్నారు,